ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ కాలభైరవాయ నమ. నా తల్లులకు, నా చెల్లెమలకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. రేపు అత్యంత ముఖ్యమైనటువంటి పర్వదినం జనవరి 3, 2025 శనివారం పుష్య పూర్ణిమ. శనివారం పుష్య పూర్ణిమతో కలిసి ఉన్న ఎడల ఆ కలయికకు బహోన్నతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది మంత్రశాస్త్రంలో. మీరు తలపెట్టేటటువంటి పనులు ఏవైనా ఆలస్యం అవుతూ ఉంటే, పనులు పెండింగ్లో పడి ఉంటే, అనుకున్న పనులు అనుకున్న సమయానికి కంప్లీట్ కాకపోతే, ఈ యొక్క శనివారం నాడు పూర్ణిమ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ 19 తెల్ల జిల్లేడు పువ్వులను నీలము రంగు లేదా నలుపు రంగు దారంతో హారంగా కట్టాలి, దండగా కట్టాలి. ఈ యొక్క స్వామివారి యొక్క మంత్రం జపం చేస్తూ, ఈ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అంటూ ఈ యొక్క దండను తయారు చేసి దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్వామివారి క్షేత్రంలో మీరే స్వయంగా మీ స్వహస్తాలతో స్వామివారి మెడలో అలంకరణ చేయండి. లేకుంటే దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే ఆ శివలింగానికైనా సమర్పణ చేయండి. ఒకవేళ మీరు స్వయంగా వేసుకునే అవకాశం లేకుంటే నందీశ్వరునికైనా సరే మీరు మీ స్వహస్తాలతో సమర్పణ చేయండి. ఈ యొక్క మహామంత్రం జపం చేస్తూ ఈ ప్రక్రియను ఉదయం కానీ సాయంత్రం కానీ చేయవచ్చు. సాయంత్రం మాత్రం మీ యొక్క గృహములో ఒక మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసి ఒక 2 సన్నని వత్తులను వెలిగించి అక్కడ ఆ దీపకాంతిలో కూర్చొని కాలభైరవాష్టకాన్ని ఒక 5 మార్లు పారాయణం చేయండి. అక్కడ మీరు సంకల్పం చేసుకోండి, ప్రతి పని కూడా వేగవంతం కావాలి, నా అభీష్టం సిద్ధించాలని స్వామివారిని మీరు వేడుకోండి. ఈ విధంగా మీ గృహంలో కాలభైరవాష్టకం పారాయణం చేయండి. అలాగే స్వామివారి క్షేత్రాన్ని దర్శించండి. ఈ యొక్క మహాపర్వదినాన